ఒక పాటలో నరేష్ ఆ చీరనిలా ఒలుస్తున్నప్పుడు కేరింతలు కొట్టారు మీరు. అంటే మీరు ఏమనుకున్నారంటే తర్వాత అదే దీనికి కూడా కేరింతలు కొడతారు దురదృష్టవశాత్తు. ఎందుకు కేరింతలు కొట్టారంటే ఆ తర్వాత ఆ అమ్మాయిని ఎలా చూపిస్తాడు అని. సినిమా విశ్వనాథ్ది అలా చూపించడం. తను చీర లాక్కొచ్చిన అవతల ఫ్రేమ్లో అమ్మాయి చక్కగా వేరే చీర కట్టుకుని నిండుగా వచ్చి ఉంటుంది. తులసి కోటను పొదువుకుంటుంది. ఒక ఫ్రేమ్లో ముందర ఫోర్ ఫ్రేమ్లో ఇండ్లలో ఉండేటటువంటి ఒక చిన్న బాయిలర్ ఉంటుంది. ప్రతి క్యారెక్టర్కి ఒక అడ్రస్ ఉంటుంది, ఒక విలాసం ఉంటుంది, సినిమాకు ఒక సుగంధం ఉంటుంది. నా దృష్టిలో ఆ తమ్ముడు నా తమ్ముడు నేను చెప్తాను, ఆయన ఈవి సత్యనారాయణ ఈ రోజుకి అంత గౌరవం ఇస్తాడు. వాళ్ళ అబ్బాయి ఎంతో పేరు తెచ్చుకుంటున్నాడు. ఈ సినిమా వల్ల అతని పేరు ఇంకా ద్విగుణీకృతం అవుతుందని, ఇలాంటి వేషాలు కూడా తను చేయగలడని జనం నమ్ముతారని నేను ఆశిస్తూ, అమ్మాయి తెలుగు అమ్మాయి కాకపోయినా హీరోయిన్ చాలా వివేషియస్ గర్ల్. అసలు చూడంగానే లక్షణంగా మన బాగున్నావా అమ్మ అనాలనిపిస్తుంది, హాయ్ అని కనుగొట్టాలని అనిపించదు. ఇలాంటి వాళ్ళతో చక్కటి సినిమాని నిర్మించినటువంటి మా అన్నయ్యకు మరొక్కసారి, అంటే భౌతికంగా సాష్టాంగ దండం పెట్టి మళ్ళీ లేవడం కష్టం తెలుసు, మనస్సు నుంచే వారికి ఒకసారి పాదాలను తాకి నమస్కరించుకుంటూ, ఇలాంటి సినిమాలు వచ్చినప్పుడు మాత్రం మనం తెలుగు వాళ్ళమని గర్వపడకుండా కొన్నైనా ఇలాంటి సినిమాలు రావడానికి ప్రేక్షకులుగా మీరు దోహదకారులుగా ఉండాలని మనసారా ప్రార్థిస్తూ, ఈ అద్భుతమైన సినిమాను నిర్మించినటువంటి నిర్మాతల రసజ్ఞతకు మరొకసారి తలంచి నమస్కరిస్తూ, సర్వే జనా సుజనో భవంతు, సర్వే సుజనా సుఖినో భవంతు. నమస్కారం. అందరికీ నమస్కారం. చాలా ఆనందంగా ఉందండి. ముందుగా ఎందుకంటే ఇవాళ ఫాదర్స్ డే, సో మీ అందరికీ హ్యాపీ ఫాదర్స్ డే. అండ్ ఈ విషయం ఎందుకు చెప్తున్నానంటే, మా ఫాదర్ ఎప్పుడు కే విశ్వనాథ్ గారి దగ్గర అసిస్టెంట్గా జాయిన్ అవ్వాలని చాలా ట్రై చేశారు. ఎందుకంటే నేను రాజేష్ చిన్నపిల్లలు ఆయన ఇంటి ముందు స్కూల్కి వెళ్ళేవాళ్ళం. సో మా నాన్నగారికి ఎప్పుడు అవకాశం రాలేదు, బట్ నాకు వచ్చింది ఆయనతో యాక్ట్ చేసే అవకాశం వచ్చింది హీరోగా. అండ్ ఇంకో హ్యాపీయెస్ట్ థింగ్ ఏంటంటే, మన ఈ సినిమా టైటిల్ శుభప్రదం పెట్టినప్పుడు అనౌన్స్ చేసినప్పుడు ఆయన చెప్పారు, ఇక అల్లరి నరేష్ కాదు శుభప్రద నరేష్ అని. అందుకే నాకు తెలుసు రోసయ్య గారు కూడా కొంచెం ఇంకా అల్లరి నరేష్ని పిలుద్దాం శుభప్రదం పిలుద్దాం అనుకుని ఆలోచించినట్టున్నారు. సో చాలా హ్యాపీ అండి. అంటే విశ్వనాథ్ గారి గురించి చెప్పాలంటే ఏం చెప్తానంటే, చార్లీ చాప్లిన్ మంచి ఆర్టిస్టు, సచిన్ టెండూల్కర్ క్రికెట్ బాగా ఆడతాడు అని నేను చెప్తే ఎలా ఉంటుంది. విశ్వనాథ్ గారి గురించి అంటే ఆయన గురించి మాట్లాడి అంత పెద్దవాడిని కాదు. సో వెరీ అంటే ఇట్స్ లైక్ నాకు తెలిసి నాకు చాలా అంటే నేను ఏదో పుణ్యం చేసుకున్నాను ఆయనతో వర్క్ చేయడానికి. అండ్ అలాగే అంటే పెద్ద వాళ్ళు ఉన్నారు, కొంచెం షివర్ అవుతున్నాను స్టేజ్ మీద. సో చాలా హ్యాపీగా ఉందండి. ఇంకోటి ఏంటంటే ప్రొడ్యూసర్ గారు రోసయ్య గారు వాళ్ళిద్దరికి ఒకటే షాల్ వేశారు. అంటే ఇక్కడ బడ్జెట్ కంట్రోల్ చేశారు కానీ సినిమాకి బాగా ఖర్చు పెట్టారు. సో చాలా హ్యాపీగా ఉందండి. అంటే మణి శర్మ గారు అంటే వన్ ఆఫ్ ద ఫెంటాస్టిక్. అంటే ఇప్పుడు నేను చేసిన సినిమాలు గత సినిమాల్లో చూస్తే ఇప్పుడు పాటలు అంటే నాకే లిప్సింగ్ అవ్వడం చాలా టెన్షన్ పడేది. సో బట్ ఈ సినిమాలో అలాంటి కాకుండా చాలా స్పష్టంగా తెలుగు పదాలతో చాలా ఎక్స్ట్రాడినరీగా వచ్చినాయండి ఆల్ ద 7 songs. అండ్ ఈ సినిమా పెద్ద హిట్ అయ్యి నాకు చాలా మంచి పేరు అండ్ ప్రొడ్యూసర్కి చాలా సంచి డబ్బులు రావాలని కోరుకుంటూ సెలవు తీసుకున్నాను. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. ఈ సినిమాలో నటించడం నా సౌభాగ్యం. I just want to say that I feel really lucky to have got the opportunity to work with K. Vishwanath sir. I'm so thankful that he trusted me as an artist. He gave me the responsibility to carry such a beautiful character in his film. I think he's one of the very few filmmakers who see so much potential in heroines, because generally, you know, being a male-dominated industry, there are very few important, strong roles written for women. And I'm so glad that I got to perform one of the great characters that Sir has written. And last but not the least, I feel really lucky that today I'm standing here with, I'm sharing a platform with such talented people here on the stage. And I really hope that even this much of their talent has rubbed onto me. I need all your blessings. Thank you. తెర వెనక ఉండి పనిచేసేవాడిని తెర ముందు వచ్చి మాట్లాడి చేసే అలవాట్లేదు, భయంగా కూడా ఉంది. మీరు ఎదురు చూడవలసింది నా ఈ ప్రసంగం కాదు, మీరు ఎదురు చూడవలసింది ఆ సినిమా.
ఇది మేమందరం కష్టపడి తయారు చేసినటువంటి ఒక వంటకం. అందరూ అంటూ ఉంటారు, ఈనాటి పోకడలకు భిన్నంగా ఎందుకు తీస్తున్నారు, ఎందుకు మీరు మళ్ళీ ఏదో పాత పద్ధతిలోనే తీస్తున్నారు అని చెప్పేటువంటి ఒక అభియోగం ఉంది నా మీద. ఇప్పటికి కూడా వీలైతే మామూలు పొయ్యి మీద రాచెప్పలో వండుకుని కింద విస్తరేసి పీట మీద కూర్చోబెట్టి మా అమ్మ చేతి వంట తినాలనేటువంటి కుతూహలం ఇంకా నాకు ఉంది. కాబట్టి నేను తీసే ప్రతి సినిమా కూడా ఆ పద్ధతిలోనే ఉంటుంది. అది నా చివరి వరకు నేను అలాగే చేయాలని సంకల్పించుకున్నాను. ఈ సినిమాకి సంబంధించినంత వరకు ఇది ఆడియో ఫంక్షన్ కాబట్టి, సంగీత ప్రధానంగా జరుగుతున్న ఫంక్షన్ సభ కాబట్టి, ముఖ్యంగా మణిశర్మ గారికి నా కృతజ్ఞతలు తెలియపరుచుకుంటున్నాను. ఎందుకంటే మణిశర్మ గారు అని సభాపూర్వకంగా అనవలసిన అవసరం ఉంది. లేకపోతే మణిశర్మ అని ఏకవచనంలో నేను మాట్లాడుతుంటాను ఎప్పుడు కూడా నాతో. ఎందుకంటే 150 సినిమాల వరకు సంగీత దర్శకత్వం వహించిన ఒక మణిశర్మ, దాదాపు 90 దర్శకులతో పనిచేసిన మణిశర్మ గారు ఇవాళ నాతో పనిచేస్తున్నప్పుడు ఒకటే మాట ఆయన మాట ఇప్పటికి కూడా నాకు గుర్తుంది. మీరు ఏ పద్ధతి అవలంబించి మీరు ఇన్నాళ్ళు సినిమాలకి సంగీతం సమకూర్చుకుంటున్నారో అదే పద్ధతిలో ఈ సినిమా కూడా చేద్దాం, మీరు సాహిత్యం ముందర రాయించండి, దానికి నేను బాణీ కడతాను అన్న మాట ఎంత అసలు వేదవాక్యంలాగా వినిపిస్తుంది నాకు ఆ మాట. ఎందుకంటే అతను ఇచ్చినటువంటి బాణీలన్నీ కూడా దాదాపు ఒక 5 నిమిషాల కంటే ఎక్కువ పట్టదు సమయం అని నేను విన్నాను. నేను అంత మహత్తరమైనటువంటి సంగీతాన్ని అందించినటువంటి ఆయన దగ్గర ఈ మాట అన్నప్పుడు నాకు ఒక భయం కూడా వేసింది. ఎందుకంటే రేపు పొద్దున సంగీతం కనుక ఏదో ఇలా ఉంది అలా ఉంది అంటే నేను ఆయన పద్ధతిలో వెళ్ళాను అందుకని ఇలా ఉంది అని రేపు చెప్పడానికి నా మీద అభియోగం వస్తుందేమో, ఆయన ట్యూన్ చేయనివ్వలేదు, స్వతంత్రం ఇవ్వలేదు, ఆయనే కనుక ట్యూన్ ఇస్తుంటే ఎంత బాగుంటుందో అనేటువంటి అభియోగం వస్తుందేమో అని భయం వేసినా నిజంగా ఎంత కృషి చేశాడో అతను నేను చెప్పలేను, వాళ్ళు చెప్పకూడదు, బట్ చెప్పవలసిన ఇది సందర్భం కాబట్టి తప్పకుండా చెప్పి తీరాలి, లేకపోతే నేను కృతజ్ఞుడిగా అవుతానన్న భయం. అన్ని పాటలు ముందర రాయించి దగ్గర కూర్చుని ఇక్కడ హైదరాబాద్ వచ్చి అన్ని పనులు మానుకుని తను కష్టపడి తయారు చేసినటువంటి ఈ సంగీతం అందరికీ ఆహ్లాదకరంగా ఉంటుందని నేను మనసారా నమ్ముతున్నాను. అలాగే దీనికి సాహిత్యం రాసినటువంటి ప్రతి ఒక్కరూ కూడా ఇదొక దీక్షగా, ఒక తపస్సుగా వాళ్ళందరూ కూడా చేసి నాతో సహకరించారు, నా కష్టాలు భరించారు, అన్నీ చేశారు. వాళ్ళందరూ కూడా నేను కొత్తగా తెలియపరుచుకుంటున్నాను. ఒక్కటే లోటు ఇందుట్లో ఎప్పటికీ ఉన్న లోటు ఒక్కటే, వేటూరు సుందరరామూర్తి గారి చేత ఒక పాట నేను రాయించుకోలేకపోయాను. కారణం ఒక పాట రాయించాలనుకున్నప్పుడు ఆయన ఆరోగ్యం బాగులేదని చెప్పి తెలిసి నేను కొంచెం ధైర్యం చేయలేకపోయాను. అది నా మనసులోనే ఆయన నివాళి ఎలా అర్పించుకోవాలో నాకు తెలుసు. అందువల్ల ఈ సందర్భంగా నేను చెప్పేది ఒకటే, చాలా చక్కటి సంగీతం మీరు వింటున్నా, చక్కటి సాహిత్యాన్ని మీరు ఆస్వాదిస్తున్నా ఆ క్రెడిట్ అంతా వారిద్దరికీ దక్కుతుంది. మణిశర్మ గారికి రాసిన వారందరికీ దక్కుతుంది. మంచి అభిరుచి ఉన్న నిర్మాతలు కాబట్టి ఓ మంచి చిత్రాన్ని చేయడం జరిగింది ఏ దర్శకుడికైనా. అది ముఖ్యంగా నిర్మాతలను కూడా నేను అభినందిస్తున్నాను ఈ సందర్భంలో. ఇక ఫైనల్గా చివరిగా నరేష్ మంజరి ముఖ్య పాత్రధారులు వీళ్ళిద్దరు కూడాను. వీళ్ళు యాక్చువల్గా నాతో పనిచేసినప్పుడు మామూలు ఒక కాలేజీకి స్టూడెంట్స్ వచ్చినట్టుగానే వచ్చి పనిచేశారు తప్ప చాలా హిట్ పిక్చర్స్ వెనకాతలు ఉన్నాయి. నాకు నా ట్రాక్ రికార్డ్ బాగా ఉందని నరేష్ కానీ, లేదు నేనేదో బొంబాయి నుంచి వస్తున్నాను నేను ఇక్కడికి, నేను బొంబాయి వనితని ఆవిడ కానీ ఎవరు కూడా అలా ప్రవర్తించలేదు. చాలా 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 అనుకువగా వాళ్ళందరూ వచ్చే సినిమాలో నటించారు. నా ఉద్దేశం, నాకు చాలా ఆనందం కలిగింది నేను చేస్తున్నప్పుడు, ఈ పిక్చర్ చేస్తున్నప్పుడు. అందుకని వాళ్ళకి కూడా నేను ఈ సభాపూర్వకంగా అభినందిస్తున్నాను. మిగతా అందరూ నటీనటులు అందరూ కూడా ఎంతో ఒక దీక్షగా చేశారు వారి సినిమా అన్నట్టుగా. వారందరికీ కూడా నా కృతజ్ఞతలు. మీ అందరికీ కూడా ఈ చిత్రం విజయవంతం కావాలని మీరందరూ కూడా మమ్మల్ని ఆశీర్వదించాలని మరోసారి కోరుకుంటూ సెలవు.